ఇంగ్లాండ్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ర్యాలీ. కదం తొక్కిన 1,50,000 మంది పౌరులు. లండన్లో జరిగిన యునైట్ ది కింగ్డమ్ ర్యాలీలో యువత వలసదారులను వెనక్కి పంపాలని నినదించారు, స్లోగన్స్ చేశారు. యూకే జనజీవన స్రవంతిలో భాగమైన వలసదారులను ఇప్పుడు వెనక్కి పంపడం సాధ్యమా? వలసదారులను తమ సొంత దేశాలు ఆహ్వానించే పరిస్థితులు ఉన్నాయా? అసలు యూకే యువత ఏం కోరుకుంటోంది? అక్కడి రాజకీయాలు యువత అసహనంపై పెట్రోల్ పోసిందా? భారతీయులపై ఈ ర్యాలీ ప్రభావం ఎంత? వీటన్నింటినీ ఈ స్టోరీలో చర్చిద్దాం. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఇది 4 దేశాల కలయిక. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, ఈ దేశాలకు ఒకటే రాజ్యాంగం. లండన్లో జరిగిన యునైట్ ది కింగ్డమ్ ర్యాలీలో ఈ 4 దేశాల పౌరులు వలసలపై నిరసన తెలిపారు. ఏంటి నిరసన అంటే, అసలు ఈ ర్యాలీలో ప్రధానంగా కనిపించిన నినాదాలేంటో చూద్దాం. అవి చూస్తే సమస్య ఏంటో అర్థమవుతుంది. సెండ్ దెమ్ హోమ్, స్టాప్ ది బోట్స్, వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్, వీ బిలీవ్ ఇన్ టామీ, వీ వాంట్ అవర్ ఫ్రీ స్పీచ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ప్రధానంగా కనిపించిన 5 ప్లకార్డుల్లో 3 వలసలకు సంబంధించినవి. చివరి 2 ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్, ఆయన ఐడియాలజీకి సంబంధించింది. ఈ 2 అంశాలు పూర్తిగా తెలుసుకునే ముందు అసలు గ్రేట్ బ్రిటన్లో వలసలు వివరాలు తెలుసుకుందాం. 2021 జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్లో 1 కోటి మందికి పైగా విదేశీయులు తరతరాలుగా అధికారికంగా నివసిస్తున్నారు. అంటే ఈ 1 కోటి మందిలో కొందరు బ్రిటన్ పౌరసత్వం పొందగా, మరికొందరు శాశ్వత నివాసం ఉండే హక్కు పొందినప్పటికీ పౌరసత్వం తీసుకోలేదు. ఉద్యోగ వీసాలతో కొందరు పనిచేస్తున్నారు. వీరికి పౌరసత్వం ఉండదు. సర్టన్ టైం అయిపోగానే వెళ్ళిపోవాలి. శరణార్థులుగా వచ్చిన వారు, ప్రాణరక్షణ కోసం వచ్చిన వారు ఉంటారు. వీరికి కూడా పౌరసత్వం లేదు. ప్రాణరక్షణ కోసం వచ్చిన వారికి ఆశ్రయం కల్పించాలని యూకేలో ఓ చట్టమే ఉంది. అదే అసలు సమస్యకు కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి 4 కేటగిరీలకు చెందిన విదేశీయులు 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 2024 చివరి నాటికి యునైటెడ్ కింగ్డమ్లో అధికారికంగా ఆశ్రయం పొందుతున్నది 6,46,928 మంది. వీరిలో ఇప్పటికే 5,15,697 మంది శరణార్థులుగా పౌరసత్వం పొందారు. మరో 1,24,841 మంది అసైలం కోరుకుంటున్నారు. అంటే తమ సొంత దేశంలో రక్షణ లేదని బ్రిటన్ అధికారికంగా ఆశ్రయం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇటీవల వలసలు మరింత పెరుగుతున్నాయి. 2024-25లో చూస్తే 69,885 మంది అధికారికంగా వలస వచ్చారు. మరో 1,00,000కు పైగా మంది ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు. రీసెటిల్మెంట్ పథకం కింద 7,736 మందికి ఆశ్రయం కల్పించారు. రీసెటిల్మెంట్ పథకం అంటే ఏంటంటే, ఇప్పటికే బ్రిటన్లో ఆశ్రయం పొందిన వారి కుటుంబ సభ్యులను ఒక్క దగ్గరికి చేర్చడం. పేరు ఏదైనా కూడా వలసదారుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్య సగటు బ్రిటన్ పౌరుడి అసహనానికి దారితీస్తోంది. అసలు ఈ వలసలకు ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఇవన్నీ కరెక్టే కదా, తప్పేముంది అన్నట్లుగా సాగింది. బ్రిటన్ పౌరులు సైతం తొలినాటి వలసలపై సానుకూలంగానే ఉన్నారు. ఇక ప్రధానంగా జనాభా సమతుల్యత. వలసలకు ప్రధానమైన కారణం జనాభా సమతుల్యత. బ్రిటన్లో జననాల రేటు చాలా తక్కువ. వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న పనులు చేసే అన్స్కిల్డ్ లేబర్ డిమాండ్ పెరిగిపోయింది. ఈ లోటును పూడ్చేందుకు వలసలను ప్రోత్సహించాల్సి వచ్చింది. ఇక 2వ కారణం చూద్దాం, ఆర్థిక అవసరాలు. అభివృద్ధి వేగానికి తగ్గట్లు స్కిల్డ్ వర్కర్లు కూడా దొరకలేదు. అందుకే హెల్త్, రియాలిటీ, ఐటీ, హాస్పిటాలిటీ రంగాల్లో ఏర్పడ్డ గ్యాప్ని వలసదారులతో నింపేశారు. మన దగ్గర నిమ్స్ తరహాలో బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ పనిచేస్తుంది. అతి తక్కువ ధరకు లేదంటే ఉచితంగా వైద్యం అందించే ఈ వ్యవస్థలో 15 లక్షల మంది సేవలు అందిస్తుంటే 2.5 లక్షలకు పైగా విదేశీలే ఉన్నారు. ఇక మరో కారణం చూద్దాం, అదేంటంటే కార్మిక లోటు. వృద్ధులు అధికమైన చోట కార్మికులు దొరకరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే బ్రిటన్ ఎదుర్కొన్న మరో సమస్య ఇదే. పరిశ్రమల్లో పనిచేసేందుకు తిరుగులేని కార్మిక బలం కోసం బ్రిటన్ మరోసారి వలసల్ని నమ్ముకుంది. ఇక మరో కారణం చూద్దాం, విదేశీ విద్య. బ్రిటన్ విద్యా విధానం చాలా పురాతనమైంది, అత్యుత్తమమైనది కూడా. చాలా దేశాల నుంచి యువత ఇక్కడ చదువుకోవడానికి వస్తుంటారు. అఫ్కోర్స్ విద్యార్థుల రాక బ్రిటన్కి ఆర్థికంగా లాభమే. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా ఖర్చుల కోసం పనిచేయడం మొదలుపెట్టారు. కోర్స్ అయిపోయిన తర్వాత కొందరు బ్రిటన్లోనే సేవలు అందిస్తున్నారు.
ఇక మరో కారణం చూస్తే ప్రపంచానికే బ్రిటన్ పెద్దన్న కావాలనుకుంటోంది. అమెరికా తరహాలో పెద్దన్న అనిపించుకోవాలి అనుకుంటోంది. అమెరికాతో కలిసి యుద్ధాల్లో పాల్గొనే బ్రిటన్ అమెరికా యూజ్ అండ్ త్రో పాలసీని మాత్రం వంట పట్టించుకోలేదు. ఆఫ్ఘన్, ఇరాన్, సిరియా నుంచి వచ్చిన వేల మంది వలసదారులకు ఆశ్రయం కల్పించింది. అయితే మొదట్లో వివిధ రంగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ వలసలను ప్రోత్సహించగా ఇప్పుడు ఆ వలసదారులు అతి తక్కువ జీతాలకి పనిచేస్తున్నారు. బ్రిటన్ పౌరులకు ఇప్పుడు ఉద్యోగాలు దొరకని పరిస్థితి. స్కిల్ విషయంలోనూ వాళ్ళు విదేశీ యువతతో పోటీ పడలేకపోతున్నారు. తక్కువ జీతాలకు పని చేయలేక పోటీని భరించలేకపోతున్నారు. దీంతో వలసలపై అసహనంతో రగిలిపోతున్నారు. ఒక్క ఏడాదిలోనే 1,00,000 మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం కల్పించడం పుండు మీద కారం చెల్లినట్లయింది. బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తున్న వలసదారులు, శరణార్థులు అత్యధికులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బంగ్లాదేశ్, సిరియాల నుంచే వస్తున్నారు. ఈ దేశాల నుంచి అక్రమ వలసలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క ఈ ఏడాదిలోనే 28,000 మందికి పైగా పడవలపై బ్రిటన్కి వలస వచ్చారని ఒక అంచనా. పెరిగిపోతున్న వలసలు అశాంతికి దారితీస్తున్నాయి. బ్రిటన్ యువతలో పెరిగిపోతున్న అసహనానికి ప్రధాన కారణం అక్రమ వలసల్ని ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేయడం. ఏడాదికి 1,000 మందికి ఆశ్రయం కల్పించడమే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ నుంచి ముస్లింలు అధికంగా రావడం వల్ల తమ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఈ ర్యాలీకి వలసలు ఒక కారణం కాగా మరో కారణం టామీ రాబిన్సన్. ఎవరి టామీ రాబిన్సన్ అంటే వలసలకు వ్యతిరేకంగా 2009లో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ని స్థాపించి ఉద్యమం చేశాడు. బ్రిటన్లో పెరిగిపోతున్న ముస్లిం జనాభా దేశానికి ప్రమాదమని ర్యాలీలు, ప్రదర్శనలు చేసేవాడు. అనేకసార్లు జైలుకు వెళ్లి కోర్టు ధిక్కారణకు పాల్పడ్డాడు. కోర్టు వద్దన్నప్పటికీ ద్వేష ప్రసంగాలు చేశాడు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అతడి అకౌంట్లను బ్లాక్ చేశాయి. అలా వలసల వ్యతిరేక ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగాడు. తమ దేశంలో తమకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతోందని టామీ చేసే వాదనలను కొన్ని లక్షల మంది రైట్ వింగ్ యాక్టివిస్టులు సమర్థిస్తుంటే మరికొందరు లెఫ్టిస్టులు వ్యతిరేకిస్తున్నారు. విద్వేషాలు రగిలిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఈ ర్యాలీలు, విద్వేషాలు యూకేలో ఉంటున్న భారతీయులపై తక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇందుకు పలు సాంస్కృతిక కారణాలతో పాటు అక్రమ వలసదారుల్లో భారతీయులు చాలా తక్కువ. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న టామీ రాబిన్సన్ సైతం ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు. వలసదారులను అధికారికంగా గుర్తింపునివ్వడం, ప్రాణభయంతో వచ్చి అసైలం కోరుకుంటే అంగీకరించే విధానాలను మార్చాలనే అంశంపై ఇప్పుడు బ్రిటన్లో జరుగుతున్న అసహనం ప్రపంచం అంతటా ఉంది. దీనికి సంబంధించిన దేశాలు వలసలపై, అక్రమ వలసదారులపై సమగ్ర విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. తమ సొంత దేశాలకు పంపాలనే నినాదాలు ప్లకార్డులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే స్థిరపడ్డ తమ దేశీయులకు ఆశ్రయం కల్పించే స్థితిలో ఇరాన్, సిరియా, ఆఫ్ఘన్ లాంటి దేశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. సొంత దేశాల్లో బతకలేని పరిస్థితులు, పరాయి గడ్డపై అసహనం. ఈ పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ముస్లింల బతుకులు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఈ సమస్య ఒక్క బ్రిటన్కే పరిమితమైంది కాదు. ఐక్యరాజ్య సమితి సహా అన్ని దేశాలు వలసలకు గల కారణాలను అన్వేషించాలి. మిడిల్ ఈస్ట్ దేశాలపై జరుగుతున్న దాడులను ఆపి అక్కడ సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. సామ్రాజ్యవాద కాంక్షతోనో, ఆయిల్ నిల్వల కోసమో, అరుదైన నిక్షేపాల కోసమో అగ్రరాజ్యాలు దాడులు చేయడం ఆపి బలహీన దేశాలు సైతం సగర్వంగా బతికే పరిస్థితులు కల్పించాలి. అణ్వాయుధాలు ఉన్నాయని, రసాయన ఆయుధాలు ఉన్నాయని ఏదో ఒక పేరు చెప్పి దాడులు చేస్తే ఆ రగిల్చిన నిప్పు కణికలు తమ దేశాలను కూడా దహించి వేస్తాయనే సంగతి గుర్తించాలి. లేదంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం నోచుకోదు. ఈ నిరసనలు, ఈ ప్లకార్డుల నినాదాలు భారతదేశంపై ఏమైనా ప్రభావం చూపిస్తాయంటే ఎంత మాత్రం లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇంత భారీ నిరసనలు, ప్లకార్డుల నినాదాల ప్రభావం అక్కడ ఉన్నటువంటి భారతీయులపై ఏమన్నా చూపిస్తుందంటే ఎట్టి పరిస్థితులు లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే అక్రమ వలసలు మన దేశం నుంచి చాలా తక్కువ కావడమే అందుకు కారణం. థ్యాంక్ యూ.